యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, వందనాలు, శుభోదయం. ఇప్పుడండి ఇవాళ పొరాటా తయారు చేస్తున్నాం. మనం ఫస్ట్ ఈ పిండి నానబెట్టుకుని పక్కా పెడతాం మటన్. దీనికి కాంబినేషన్ ఏంటంటే కీమా ఆలుగడ్డ కర్రీ మటన్. పొరాటాలోకి కీమా ఆలుగడ్డ కర్రీ పిండి ఫస్ట్ నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇది టైం పడుతుందండి. మనం ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట అండి. ఓ ఇద్దరు తింటారు, ముగ్గురు తింటారు అనుకున్నప్పుడు మనం కలుపుకుని కొద్దిగా ఆయిల్, సాల్ట్ అన్నీ వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. ఇక చూడండి, సాల్ట్ మనకు కావాల్సినంత వేసుకోవాలి. సాల్ట్ ఇలాగ ఒకసారి కలుపుకొని వాటర్తో కలుపుకుంటాం. ఆయిల్ కూడా వేసుకోవాలండి మనం. ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మనకు బాగా వస్తుందండి. మెత్తగా గుల్లగా వస్తుంది అన్నమాట. ఇలాగా ఆయిల్ చేతికి తడి చేసుకుని పొరాటా చేయాలనుకోండి, ఇందులో కూడా ఆయిల్ వేసుకుంటే మనకి బాగా వస్తుందండి. అప్పుడప్పుడు కొన్ని నీళ్ళలా జల్లుకోవాలి, ఉండగట్టేయకుండా, పొడుం కింద లేకుండా. చూస్తున్నారు కదా, ఈ పొరాటా ప్రాసెస్ అండి. ఇది పొరాటా పిండి కలుపుకునే విధానము. చూడండి, ఇందాక పిండి వేసుకుని, నీళ్ళు వేసుకుని, నూనె, సాల్ట్ వేసుకున్నాం కదా. ఇలా ముద్ద గట్టిగా అయ్యే వరకు తీసుకుని ఒక 20 నిమిషాలు పక్క పెట్టుకుందామండి. కొంచెం నానుతుందన్నమాట. నానితే ఏమైందంటే మనకు మంచిగా గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కీమా కొద్దిగా బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు కీమా ఆలుగడ్డ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండి: సాల్టు, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర పౌడరు, లవంగాల పౌడరు, ఇది ధనియాలండి, కారం, ఇవన్నీ కావాలి కదండి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్టు అయితే ఇవన్నీ వాడకపోయినా బాగుంటుంది, ఇది కూడా వాడదామని మసాలా పేస్ట్ కూడా పక్క పెట్టుకున్నామండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇదిగోండి, కీమా 1/2 కిలో తెచ్చాను నేను. దీన్ని బాయిల్ చేయాలండి. అయిన తర్వాత ఇదిగోండి, ఓ 200 గ్రామ్స్ ఆలుగడ్డ, 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ, ఇవి కట్ చేసుకుందాం. ఇది బాయిల్ చేసి ఒకసారి ఇది స్టవ్ అంటిస్తున్నాను చూడండి. ఇలా వాటర్ పోసుకుందామండి. దానికి కావాల్సినంత వాటర్ ఇదిగోండి, ఇలా వేసేస్తే ఇది కొద్దిగా బాయిల్ అవుతుంది. అంటే దానిలోనే ఉడుకుద్ది. అయితే ఏమవుతుందంటే మనం ఇలా బాయిల్ చేస్తే కొంచెం మంచిగా లూజ్ అవుతుంది అన్నమాట, పీసెస్ కింద. ఈ ప్రాసెస్ ఇలాగా ఉండగా మనం ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకుందామండి. ఉల్లిగడ్డలో చీరికల కింద కూడా కోసుకోవచ్చు, ముక్కల కింద కూడా కోసుకోవచ్చు అండి. ఇలా కట్ చేసి పెట్టుకుందాం అండి. అన్నీ ఈ లోపల బాయిల్ అవుతుంటుంది. కీమా అన్నీ కట్ చేసి పెట్టుకుందాం.
ఉల్లిగడ్డలో ఇలా చీరుకుల కింద చీరుకున్నాం, పచ్చిమిరపకాయలు అడ్డంగా కట్ చేసుకున్నాం. ఇది చూడండి, ఆలుగడ్డలో చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటే ఏమైందంటే మన పొరాటాకులో నంచుకోవడానికి ముంచుకు తినడానికి బాగుంటుంది అన్నమాట. ఏమండి ఇవన్నీ మనకి కీమా కూడా ఉడికిపోయింది, అంటే మంచిగా బాయిల్ అయింది అన్నట్టండి. చూసారు కదా, బాయిల్ అయింది. ఒకసారి స్టవ్ బంద్ చేసి ఇది వాటర్ పంపేసుకుందామండి. ఇప్పుడు బాయిల్ చేసిన కీమా ఉంది కదండి, వేడి నీళ్ళు కూడా పక్కకు పంపేసి పక్క పెట్టుకున్నాం. కొంచెం చల్లనీళ్ళు వేసి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ముట్టించుకుందామండి. ప్యాన్ పెట్టుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఆయిల్ కొంచెం వేడెక్కనండి, చూస్తున్నాండి వేడెక్కుతుంటుంది. ఈ నీళ్ళన్నీ కూడా చుక్కలున్నాయి కదా, పోయిన తర్వాత ఆయిల్ వేస్తే చిటపట్లు ఆడదన్నమాట అండి. అదండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత చూడండి, ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం మనం. చిరుకుల కింద తరిగామాట అండి. ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకున్నాం అండి. అలాగే మన సొంత చెట్టు కరివేపాకు వేస్తున్నాం అన్నమాట అండి. ఇది మనం చిన్నప్పటి నుంచి పెంచినటువంటి, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, నెల బాగుంటుంది. కట్ చేశాను చెట్టు నుంచి. పసుపు కూడా వేసుకొచ్చాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. వేగిన తర్వాత కొంచెం వేగినాయి కాబట్టి మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి చీరికలు పోతే నలిగిపోయినట్టు కనిపిస్తాయండి. అలా కాకుండా మనం ఇలాగా కాయని 2 ముక్కలు కోసుకుంటే, కొన్నాటిలో మనం చీరికల కింద కూడా కట్ చేసుకోవాలి, కొన్నాటిలో మనం ఇలా వేసుకోవాలండి. ఇలాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు కొంచెం మూత పెడదామండి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ వేసుకోవచ్చు. ఇది చూడండి, కొత్తలాడుతూ ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిద్దామండి ఉల్లిగడ్డ. ఈ కర్రీ ముందు తయారు చేసి పక్కెట్టుకుని పొరాటా ప్రాసెస్లోకి వెళ్దాం అన్నమాట అండి. ఏమండి, చూడండి, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగినాయి కదా, మనం చిన్నగా కోసుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు ఇగోండి ఈ సైజులో కోసుకుంటే మనకి కూరలో ఉడికి కలిసి మనం పొరాటాతో తింటానికి బాగుంటాయి అన్నమాట. ఈ రకంగా కట్ చేసుకోవాలి మీరు. చూడండి, 200 గ్రాములు ఆలుగడ్డ తీసుకున్నాను, 1/4 కిలో కీమా తీసుకున్నాను అన్నమాట నేను దీనికోసం. 2 ఉల్లిగడ్డలు, 6 పచ్చిమిర్చి ఇలా తీసుకున్నమాట అండి. ఇవి కొంచెంసేపు మగ్గనిచ్చి కీమా వేసి అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసి చేసుకుందామండి. ఒకసారి మూత పెడతానండి, చూస్తున్నారు కదా. ఒకసారి మనం పైన మూత పెడితే ఏమైందంటే ఆలుగడ్డ మగ్గుద్ది.
మగ్గి మనం తింటున్నప్పుడు మంచిగా నోట్లోకి ఆటోమేటిక్గా పోద్ది. చూడండి, సాల్ట్ వేసుకుందాం ఫస్ట్. మనం సాల్ట్ వేసుకుంటే ముక్కలకు బాగా పడుతుంది. ఈ రకంగా మనకి ఎంత పడుతుందో ఉద్యమని తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇది వేసుకున్నాం కదా, ఒక్కసారి అలా అలా కదలనట్టుగా కదిలించాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేద్దామండి. దీంతోపాటు వేగితే అది ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఒక స్పూన్ వేసుకున్నాం, టేబుల్ స్పూన్. గరం మసాలా ఈ ఉడుకుతున్నప్పుడు వేద్దాం. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మనం ఉడకబెట్టి కడుక్కున్నటువంటి కీమా ఉంది కదా, ఇందాక చూడండి ముద్ద కింద ఉంది కదా, ఇప్పుడు పొడి పొడిలాడితే అయిపోయింది. ఇది పొడి పొడిలాడిన వాటిని నీళ్ళు బాగా పిండుకుని బాగా ఇంట్లో పిల్లల మీద కోపం ఉందనుకోండి, ఇలా గట్టిగా బిగించేసుకోవచ్చు ఆ కక్ష అనలేక. చిన్న మంట తగ్గింది. సారీ, ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. మసాలా అంటే ఈ చూపించాను కానీ ముద్ద ఉందండి. మనం కారం ఎంత తింటారో అంత. కారం ఎక్కువ తింటారా మీరు? మసాలా పేస్ట్ వేస్తాం కాబట్టి అందులో కూడా కొంత ఘాటు ఉంటుందండి, ఘాటు ఉంటుంది. ఇది చేసి పక్కకు పెట్టుకునండి. సిమ్లో మనం పరోటా ప్రాసెస్కి వెళ్ళాలి. ఇలాగా కీమా వేసి, ఆలుగడ్డ వేసి, కారం అవన్నీ వేసిన తర్వాత కతికితే ఇలా తిప్పుకుంటే ఏమవుతుందండి, అల్లం పేస్ట్ అన్నది మటన్ కీమాకి పట్టుకుంటుంది అన్నమాట అండి. నేను కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఫ్రై కూడా చేసుకుని నంచుకోవచ్చు, కానీ కర్రీ అయితేనే పరోటాలకు బాగుంటుంది అన్నమాట. వాటర్ పోద్దామండి, తగినంత వాటర్ పోసుకోవాలి. ఎంతైతే మనకు అవసరం అవుతుందో అంత. చూడండి, కూర దగ్గరికి, కర్రీ దగ్గరికి అయ్యేంత కావాలి. ఇలాగ పరోటా చేసుకునే టైం ఉంది కాబట్టి చిన్న మంట మీద పెట్టేసి మనం వేరే పని చూసుకోవచ్చు. చూడండి, వాటర్ సరిపోతుంది. మటన్ ఉడకాలి కాబట్టి ఇంకొకసారి సరిపోతుంది. కొంచెం బాయిల్ అయ్యి కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుందామండి. మ్యాక్సిమం సరిపోవాలి. ఇప్పుడు ఓ 40% బాయిల్ అయిందని మనకి. ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాం. మసాలా ముద్ద అన్నీ, ఎల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, ధనియాలు, లవంగ మొగ్గలు, లాల్చి అన్నీ వేసిన ముద్ద మాటండి. ఇదే కొంచెం సరిపోతుందండి, ఘాటు ఎక్కువైపోతుంది మళ్ళీ. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ఒకటి. ఎండాకాలానికి మనకి ఇప్పటికే ఎండలు ఎక్కువైతున్నాయి మన హైదరాబాద్లో. ఇప్పుడు మూత పెట్టుకుని పొరాటా ప్రాసెస్లోకి వెళ్తున్నామండి. దీన్ని చూస్తున్నాండి. మనం ఫస్ట్ దీని మీద ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఇలా పాముకుంటూ ఇలా ఇలా పాముకోవాలండి. పొరాటాకి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా సాగుతుంది అన్నమాట. మనం ఆయిల్తో కొడుతుంటే సాగుతుంటుంది. ఇలా స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇలా ఇలా పొడవుగా చేసుకోండి. చేసుకుంటే ఇంట్లో కూడా ఈజీగానే ఉంటుంది పొరాటా.
చేసి చూపిస్తాను మీకు. ఇది దగ్గర పోగపడిపోతుంటుంది అన్నమాట పామే కొద్దులు అలాగా. ఇలా రౌండ్ అప్ చేసుకోవాలండి. రౌండ్ అప్ చేసుకుని చూడండి ఎలా వస్తుందో, ఇలా అనుకుని కాల్చుకోవాలండి. దీని మీద మనకు దగ్గరగా అయిపోకుండా కొంచెం అలా పిండి అద్దుకోవాలి. తీస్తాం కదా మనం, తీసినప్పుడు అదిగా అయిపోతుందన్నమాట దగ్గరికి. కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అయి తక్కువ అయిన తర్వాత ఒక్క 2 స్పూన్లు పెరిగేసుకుని మనం ఇలా కలుపుకుని సిమ్లో పెట్టుకుంటే అండి మంచిగా తయారైపోతుంది. ఇలా దగ్గరికి తినేటప్పుడు మంచి రుచికరంగా వస్తుంది అన్నమాట అండి. చూసారు కదా, ఒక్క 2 టేబుల్ స్పూన్ పెరిగేసుకోవాలన్నట్టు. ముందు మనం చేసుకున్నటువంటి పొరాటా ఉంది కదా, ఇంట్లో చేసాం కదా, రోల్ చేసి దీని మీద ఈ రకంగా కాల్చుకుంటూ ఇది పోగొడిపోతుంటుంది అన్నమాట. ఆయిల్ చేసుకోవాలన్నమాట. అది కాలేటప్పుడు తిరగమరగా పెట్టడానికి. ఆల్రెడీ పొరాటలో ఆయిల్ ఉంటుందండి. ముందు మనం పిండిలోకి వెళ్ళిపోం, అక్కడ చేసేటప్పటికి వెళ్ళిపోం. ఇలా చూడండి, ఇది కొత్తది కాబట్టి మనకి కొద్దిగా అడిగంటినట్టు గట్ట కనిపించదేమో మీకు, ఏం తొందరపడదు. చూస్తున్నారు కదా పరాటా ప్రాసెస్. మనం ముందుగా పిండి నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట అండి. ఒక అరగంట 20 నిమిషాలు ఉంచుకుంటే ఆయిల్ ఎక్కువ కొంచెం పడుతుంది అన్నమాట, లాగుతుంటుంది. ఇలా దీన్ని చుట్టూరు అప్లై చేయాలండి ఆయిల్. ఇలా అప్లై చేస్తే ఏమవుతుందంటే మొత్తం కాలుతుంది. రోస్ట్గా కావాలంటే రోస్ట్గా చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తయారు చేసిన కాలిందల్లా ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఈవినింగ్ టైంలో ఆఫీస్ వచ్చిన వెంటనే ఏ రైస్ అది వండుకుని ఏం చేసుకుంటాంలే అన్నప్పుడు, సండే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ సమయం కావాలి కాబట్టి మీరు సండే చేసుకుంటేనే పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు. సంతోషంగా ఉండే సమయంలో తినవలసిందండి ఇది. ఒకసారి దీన్ని కూడా ఇలా కతుక్కుందామండి. ఇది మటన్ కీమా ఆలుగడ్డ కర్రీ మటన్. ఇది చూసారు ఎలా తయారైందో, చూసారు కదా. అలా మంచిగా ఆయిల్ తేలిపోయే వరకు ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుదామండి. ఇప్పుడు ఇది ఒకటి తయారైందండి పొరాటా. ఒక ప్లేట్లో తీసుకున్నాం మనం. చూడండి, ఇప్పుడు మన కీమా ఆలుగడ్డ కర్రీ తయారైందండి. ఇందులో వేసినవన్నీ కూడా మీకు గుర్తుంది కదా, మళ్ళీ ఏమైనా చెప్పాలా? ఉల్లిగడ్డ చీరుకులు చీరుకోవాలండి. ఉల్లిగడ్డ చీరుకులు చీరుకోవాలి, పచ్చిమిరపకాయలు అడ్డంగా కట్ చేసుకోవాలి, మసాలా అల్లం వెల్లిగడ్డ వేయాలి, మసాలా పొడి వేసాను, ఉప్పు కారం ఎన్ని కావాల్సిన విధానంగా కావాల్సినటువంటి పద్ధతిలో అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు తయారైంది. స్టవ్ బంద్ చేస్తున్నాం. తర్వాత పరోటా కూడా రెడీ అయిందండి. చూసారా, ఈ పొరాటా ఇలా చేసుకున్నాం కదా మనం. చేసుకున్నటువంటి పొరాటాన్ని ఇలా అనుకుంటే ఏమవుతుందంటే విడిపోతుంది అన్నమాట రేకల కింద. దాన్ని అప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుని ఒక ప్లేట్లోకి
ఈ 2 పొరాటాలు అన్నమాట అండి. ఓ ప్లేట్లో ఇలాగ ఓ బౌన్లోకి కర్రీ వేసుకునండి. ఇలా మనకి కొంచెం గ్రేవీలా ఉంటే నంజుకోవడానికి బాగుంటుంది అన్నమాట అండి. కొద్దిగా పుదీనా వేసుకోవాలన్నమాట. పుదీనా ఇలా వేసుకోవాలి. 4 రెమ్మలు కొత్తిమీర. ఇప్పుడు అని మనం ఉల్లిగడ్డ స్టఫ్ పక్కకి ఉల్లిగడ్డ కట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఉల్లిగడ్డ ఇలా చక్రాల్లా కట్ చేసుకుని మనం ఇలా పక్కకు పెట్టుకుంటే తింటాను బాగుంటుంది అన్నమాట. నిమ్మకాయ మీకు ఆఫ్ కావాలంటే ఆఫ్ పెట్టుకోవచ్చు. ఇలా ఈ రకంగా కీమా ఆలుగడ్డ కర్రీ అండి, పొరాటా. ఇది మంచి కాంబినేషన్ అన్నమాట అండి. మంచి కాంబినేషన్. ఇలా చూడండి, కీమా ఆలుగడ్డ కర్రీ చేసుకుని పొరాటా చేసుకుని తింటే మంచి కాంబినేషన్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ల కొట్టడం మర్చిపోవద్దండి. మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను.